విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అబ్బా, వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవరు మమ్మీ? పెళ్లి కొడుకు రామ్. అబ్బా, నా కోసం ఫోన్ చేస్తున్నాడేమో. నేను లేనని చెప్పి నువ్వేదో ఒకటి మాట్లాడేసి ఉండు, నేను మాట్లాడతాను కదా. హాయ్ రామ్. అవునా? ఓ ఓకే. చిన్ని, మమ్మీకి నాకు పెళ్లికి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు చూడదా. మీ అమ్మ ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? పెళ్లి కొడుకుతో. పెళ్లికి ముందు ఇంటికి రావడం, పెళ్లికి ముందే ఫోన్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. నీకు ఇబ్బందిగా అనిపించట్లేదా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మనకెందుకు ఇబ్బంది? అయినా కాబోయేవాడు అలా మాట్లాడితే తప్పేంటి, వస్తే తప్పేంటి? మీ అమ్మ చేస్తున్న పనులు చూస్తుంటే నీకు కొద్దిగా అయినా సిగ్గనిపించట్లేదా? పరువు పోతుంది అనిపించట్లేదా నీకు? పైగా నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నావు. అబ్బాయి ప్రేమించాడు, మ్యారేజ్ బ్రోకర్ ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా మేనేజ్ చేస్తున్నాడు. సన్నీ, నాకంతా తెలుసు. అమ్మ చెప్పింది. అతను ఆల్రెడీ చూడ్డం, ఇష్టపడటం అన్నీ జరిగిపోయాయంట. సరేలే, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. పెళ్లికి ముందు ప్రేమించిన వాడొస్తే సంతోషమే కదా. మంచివాడొస్తే అమ్మ బాగుంటుంది, నేను కూడా బాగుంటాను, నువ్వు బాగుంటావు కదా. మౌనిక, లేరా, పక్క జరుగు. మౌనిక, నన్ను రాము బయట కలుద్దామని పిలుస్తున్నాడు. బా మమ్మీ, ప్లీజ్ ఇలాంటివి నాకు చెప్పొద్దు. నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళి మాట్లాడు. అది కాదే, నువ్వు కూడా నాకు తోడుగా రావా ప్లీజ్? అత్తా, నీతో పాటు అదెందుకు వస్తుంది? వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా. అయినా వాడు రమ్మనడం, నువ్వొచ్చి కూతురుతోనే వాడు రమ్మంటున్నాడు అని చెప్పడం అసహ్యంగా లేదు? రేయ్, ఎందుకు రా అసహ్యం? నా ఇంటికి కాబోయేవాడు రేపు పెళ్ళయ్యాక కార్లోనూ బైక్ మీద తిరిగేవాళ్లే కదా. దానికోసం పెళ్ళయ్యే వరకు ఎందుకు? ఇప్పుడు ఇంటికి వచ్చి పోతున్నాడు, రేపు కాఫీ డేకి వెళ్తారు, చట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. మౌనిక, వాడు నాకు అస్సలు నచ్చలేదు. నా మాట విని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని మీ అమ్మతో చెప్పు. రేయ్, అబ్బాయి ఇష్టపడ్డాడు, నాకు నచ్చాడు, ఈ పెళ్లి జరుగుతుంది. ఇదే మాట వాణి వదినకు కూడా చెప్తాను. మౌనిక, అబ్బాయి పెళ్లి షాపింగ్ చేద్దాం అంటున్నాడు. నా మాట విని పదవే వెళ్దాం. మమ్మీ, నేనెందుకు, నువ్వు వెళ్ళు. సనీ, చిన్ని, మీరిద్దరూ నాతో పాటు వస్తారా? అబ్బాయి ఏమో షాపింగ్ చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు షాపింగ్ అంటాడు, తర్వాత సినిమా అంటాడు. మేము రాము, మీ అరాచకాల్ని మేము చూడలేము. అయినా నీ వయసేంటి, వాడి వయసేంటి? చూడ్డానికి అసహ్యంగా లేదు? ఒకసారి సెల్ఫీ దిగి చెక్ చేసుకో, ఎంత మిస్ మ్యాచింగ్ గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీ కాంబినేషన్ చూడలేక చచ్చిపోతున్నాం అత్త, చచ్చిపోతున్నాం. ఏయ్, నడు నడు. ఏంటో వీడు. మౌనిక, నువ్వు ఆ అబ్బాయి చూడ్డానికి చాలా బాగుంటారు కదా. ఆయన వీడేంటి మీ ఇద్దరి కాంబినేషన్ చూసి చచ్చిపోతున్నావు అని అంటున్నాడు. అంత డెడ్లీ కాంబినేషన్ ఏముందని? అయినా నువ్వేమన్నా రామ్ని పెళ్లి చేసుకున్నావా ఏంటి?
మీ అత్తయ్యని నమ్మించడం కోసం కొంచెం ఏదో అటు ఇటు డ్రామా ఆడుతున్నాం కదా. వీడేంటి ఈ పెళ్లి సంబంధం వచ్చిన కాడి నుంచి తెగ ఫీల్ అయిపోతున్నాడు. సచ్చినోడు. తల్లిగా నాకు లేని బాధ, చేసుకునేదానికి నీకు లేని బాధ, మధ్యలో వీడికెందుకు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అంతా నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. సరే సరే పోనీ. సరే గాని మనం చీరలు సెలెక్ట్ చేసుకుందాం రా. తీసుకో. ఇదా? ఇది నాకేనా? బాగుంది. బాగుందా? పర్లేదమ్మా, నేను అబ్బాయితో మాట్లాడతాను. వాడు కాస్త రిజర్వ్డ్గా ఉంటాడు. పెళ్ళైన తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడకు. నీకు ఫోటోషూట్ ఏర్పాటు చేశాను. ముహూర్తాల గురించి మీ నాన్నగారితో మాట్లాడతాను. సరేనమ్మా, ఉంటాను. అత్తయ్య, నాకు భయం వేస్తుంది. మీరు నన్ను బెదిరించడానికో భయపెట్టడానికో ఎలా చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ మీరు పెళ్లి దాకా వెళ్తారనుకోలేదు. అత్తయ్య, నా మెడలో కట్టిన తాళికి మీరు నాకు అన్యాయం చేయొద్దు అత్తయ్య. జరిగిన దానికి నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ప్లీజ్ అత్తయ్య. ఏంటి, నేనేదో నిన్ను బెదిరించాలనో భయపెట్టాలనో ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నావా? అసలు నిన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటి, భయపెట్టాల్సిన అవసరం ఏంటి? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు, కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. నాకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని, నా కొడుకు రక్త సంబంధంతో పుట్టిన ఒక బిడ్డ కావాలని, అది నువ్వు అందించలేవు అని చెప్పి వాడికి వేరే పెళ్లి చేస్తున్నాను. నువ్వు సంధ్య కలిసి ఏదైనా చేస్తామని ఏదేదో మాట్లాడారు కదా. ఆ నవ్వులు వెటకారాలు ఏమైపోయాయి? ఇప్పుడు అత్తయ్య అని చెప్పి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతానని చెప్పి ఎలా అనుకున్నావు? పెళ్లి చూపులకొచ్చి మీరు ఏం మాట్లాడారో, ఎంతగా మమ్మల్ని హర్ట్ చేశారో నువ్వు మర్చిపోయావా? నేను నిన్ను కోడలిగా కాకుండా కూతురుగా భావించి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాను. అయినా నీ కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టావు. అసలు ఎవరు ఆ బిడ్డనిచ్చారు? అసలు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు? డబ్బు పెట్టి కొన్నావా? మోసమే కదా. అలా ఎలా చెయ్యాలనిపించింది నీకు? నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అని చెప్పి మమ్మల్ని నమ్మించావు నువ్వు. నేను మా అమ్మ పేరు పెడుతుంటే కూడా మౌనంగా ఉన్నావు నువ్వు. అసలు నువ్వు చేసింది ఎంత చీప్గా ఉందో తెలుసా? కోడలంటే ఒక గౌరవం, ఒక గర్వం, అంతేకాని చిల్లర వ్యవహారం కాదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడ్డా జరిగిపోయిన నష్టాన్ని ఎవ్వరం పోడ్చలేం. ఎంత ఆలోచించినా మా మనసుల్లో ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నేను సాటి ఆడదాన్ని కాబట్టి నిన్ను బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే పల్లెత్తు మాట కూడా అనలేదు. కోపంలో నిన్ను బయటికి పంపించాలి అనుకున్నాను, కానీ బలవంతంగా పంపించడం ఎందుకు అని చెప్పి నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తే, నీ స్థానంలో వేరే అమ్మాయి వస్తే, మా అమ్మ పేరు పెట్టుకున్న బిడ్డని మరో కోడలు ఎత్తుకుంటే నువ్వే ఒంటరిదానివైపోతావు, నువ్వే వెళ్ళిపోతావు. నీకసలు వేరే ఆప్షనే లేదు. నేను మంచిదాన్ని కాబట్టి నువ్వు చేసిన తప్పుకి ఆ పసిపాప బలవ్వకూడదని తనని నా మనవరాలుగానే భావిస్తున్నాను. నేను జీవితంలో ఏదైనా భరిస్తాను, కానీ మోసాన్ని భరించలేనన్న విషయం నీక్కూడా తెలుసు. ఇన్నాళ్ళు నువ్వు చేసింది క్షమించరాని నేరం. నిన్ను ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చెయ్యను. 2 రోజుల్లోనే పెళ్ళి. పెళ్ళైన తర్వాత నీ దారి నీది, మా దారి మాది.